కరెంటు కనెక్షన్ ఇక సులభం. విద్యుత్ లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్లు ఉండవు. కిలోమీటర్ లోపు ఉంటే కనెక్షన్ సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే చాలు. ఎస్టిమేషన్ల దందాకు చెల్లు చీటి. కిలోవాట్కు 1000 రూపాయలతో వ్యవసాయ కనెక్షన్, ఇతర ఛార్జీలు లేవు. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి ఊరట, ఛార్జీల్లో తగ్గుదల. నేటి నుంచి అమల్లోకి ఈఆర్సీ ఉత్తర్వులు. ఇప్పటి వరకు 5 కిలోవాట్ల దాకా 3 ఫేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే 15,000 రూపాయలు చెల్లించాలి. ఇక ముందు కనీస ఛార్జీ 500 రూపాయలు. 5 కిలోవాట్లకు కలిపి 3,000, మొత్తంగా 3,500 చెల్లిస్తే చాలు అంటూ 15,000 నుంచి 3,500లకు వచ్చిందని చెప్తున్నారు కదా. నేను కొద్దిమంది లైన్మెన్ల గురించి, హెల్పర్ల గురించి, అసిస్టెంట్ లైన్మెన్ల, జూనియర్ లైన్మెన్ల అందరి గురించి మాట్లాడుతూ ఉన్నా. కొద్దిమంది, అందరు కాదు, అన్ని చోట్ల కూడా కాదు, దొంగల్లాగా మోపైనరు, దోపిడీ చేస్తూ ఉన్నారు. దుర్మార్గంగా రైతుల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. దానికి ఓ లెక్క లేదు, పత్రం లేదు, ఓ బిల్లు లేదు. ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టసభలోనే శాసన మండలి చైర్మన్ చెప్పిండు, ఇంతకంటే దారుణం ఉండదు, రైతుల దగ్గర తీసుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా, అది మీ ఛార్జీలతో, మీ ధనంతో, మీ వ్యయంతో చేయించాల్సినటువంటి పనులని పూర్తిగా రైతుల మీద భారం మోపుతా ఉన్నారు. ఆయనే ట్రాక్టర్ తెచ్చుకోవాలి, ఆయనే జేసీబీ తెచ్చుకోవాలి, ఆయనే బిల్లు పేయాలి, ఆయనతోనే మొత్తం మోపిస్తూ ఉన్నారు, పని చేపిస్తూ ఉన్నారు. అసలు దోసుకునేది మీరు, తీసుకునేది మీరు, పని ఆయనకా, పైసలు ఆయనకా అని చెప్పేసి ఇలా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డైరెక్ట్గా అన్నాడు. నా దగ్గర కూడా 2-3 ఉదాహరణలు ఉన్నాయి. దోపిడీకి ఎగబడ్డారు వాళ్ళు. యాక్చువల్గా ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 100% ఆ డిపార్ట్మెంటే దాన్ని సరి చేసి ఇవ్వాలి. వాళ్ళే తీసుకుపోవాలి, వాళ్ళే తీసుకురావాలి. వాళ్ళకు వ్యాన్లతో సహా అన్నీ వచ్చినాయి. దానికి సపరేట్ ఫండ్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ దొంగలు అసిస్టెంట్ ఇంజనీర్లకు తెలియకుండానో, లేకపోతే లైన్మెన్లకు తెలియకుండానో, కింద ఉన్నటువంటి దొంగలంతా కలిసి, లేదా లైన్మెన్ కూడా ఇంక్లూడ్ అయ్యి మొత్తం రైతుల మీదనే భారం మోపుతా ఉన్నారు. తీసుకుపోయి చేయించాల్సిన వాళ్ళే అది రైతే పెట్టుకోవాలి, మీరే పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా వ్యవసాయ భూమిలో ఉండి, మధ్యలో ఉండి ఏదైనా ఇబ్బందులు అయితే అక్కడ ఎప్పుడైనా రైతుల నుంచి సాయం తీసుకోవాలని ఉన్నది తప్ప, ఎక్కడన్నా గడ్డ మీద ఉండి చేయొచ్చు అనే అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళ వ్యాన్లో, వాళ్ళ వెహికల్తోనే రావాలి. కానీ బయటకెంచి ట్రాక్టర్లను తెప్పించి వాళ్ళతో మోపించి వాళ్ళతో పైసలు కట్టిపిస్తున్నారు. ఏంది కథ? శాసన మండలి చైర్మన్ చెప్తే కూడా మారరా? ఇంత దుర్మార్గమా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. దరిద్రం నిజంగా చెప్పాలంటే. బిచ్చగలకంటే అది మనం రైతుల దగ్గర దోచుకుంటారా? మీరు రైతుల దగ్గర అడుగుతారు. మీరు మీ డిపార్ట్మెంట్ ఇస్తలేదా? కనెక్షన్ ఇయ్యనీకి ఒకటి లొల్లి, కనెక్షన్ తీయనీకి ఒక లొల్లి, ఎల్సీ తీసుకోనీకి ఒక లొల్లి. చిన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నది, వైర్ వంగిపోయింది, లేకపోతే కిందికి అయింది, లూజ్ అయింది, స్తంభం వంగిపోయింది అంటే ఒక లొల్లి. అన్నిటికీ రైతే పెట్టుకోవాలి. మరి మీరేం బిక్తారు? గుడ్డిగాడ పనులు తోముతారు, జీతాలు తీసుకుంటా అని రైతులు బాధపడుతున్న సందర్భాన్ని నేను చూసి చెప్తా ఉన్నా. వాళ్ళ ఆవేదన ఇదంతా నాదేం కాదు. సరే, నాకు కూడా 1-2 ఉదాహరణలు జరిగినాయి. కానీ నేను మాట్లాడినప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్లు చాలా క్లియర్గా చెప్పిండ్రు, మా దొంగలు కిందోళ్ళు, ఓపెన్గా చెప్పారు, మా దొంగలు కిందోళ్ళు దోసుకుంటారేమో కానీ యాక్చువల్గా అట్లా దోసుకోవాలని రూల్ కూడా లేదు, తీసుకోవాలని కూడా లేదు. అది యాక్చువల్గా మొత్తం మా డిపార్ట్మెంటే పెడుతుంది. మాకు ఈవెన్ వ్యాన్లు కూడా ఇచ్చిండ్రు. పూర్తిగా మా డబ్బులతోనే పెట్టాల్సి వస్తుంది, అదే చేయాలి మేము అని. కిందున్న వాళ్ళు ఎవరన్నా ప్రలోభ పడుతుండొచ్చు. సో వాళ్ళకు కూడా చెప్పుకోవాలి తప్ప, లేదా బిల్ ఇస్తాడేమో అడగాలి, లేదా నీ దగ్గర ఆ ట్రాక్టర్కో, జేసీబీకో, లేకపోతే ఇంకా దేనికో కనెక్షన్ ఇవ్వడానికో, ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయడానికో, ఎక్స్చేంజ్ చేయడానికో బిల్ ఇస్తాడేమో అడగాలి అని డైరెక్ట్ ఓపెన్గా వాళ్ళే చెప్పారు. అయితే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో కొత్తగా నిర్మించుకునే ఇల్లు, అపార్ట్మెంట్లకు కరెంటు కనెక్షన్ తీసుకునే వారికి భారీ ఊరట లభించనుంది. ఇంకా దారుణం, ముందు డిపాజిట్ కట్టించుకుంటారు. ఒకవేళ కనెక్షన్ తీసేసుకోవాలనుకుంటే మళ్ళీ కూడా నువ్వు 3 నెలల బిల్ పే చేయాల్సి వస్తుంది. అంతేగాని మరి డిపాజిట్ ఉంది కదా, ఆల్రెడీ మీ సేవలో నేను కట్టిన కదా, కమర్షియల్ గురించి నేను చెప్పేది, కేటగిరీ 2 గురించి అంటే అన్నిట్లో ఉండొచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. బిల్ ఆల్రెడీ అంటే డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కదా మా డిపాజిట్ అంటే, అది కాదట. మళ్ళీ 3 నెలల బిల్లు కడితేనే దాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చట. ఏంది అసలు? ఇట్లా మనకు తెలియక ఎంత కోల్పోతున్నాం తెలుసా? డిపాజిట్లకు కోల్పోతున్నాం, బిల్లు రూపంలో కోల్పోతున్నాం. 3 నెలలు ఎందుకైనా నాకు అర్థం కాలేదు. ఇలా ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత మ్యాన్ పవర్ ఉంది, ఎంతసేపు పడుతుంది నీకు మహా అంటే? 1 నెల తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే 1 నెల అంటే కొద్ది రోజులు అటు ఇటు కావచ్చు, కనెక్షన్ తీసేసే లోపు ఏమన్నా అనుకోవచ్చు, క్యాన్సిలేషన్కి కొంత టైం పీరియడ్ ఉండొచ్చు. కానీ 3 నెలల బిల్లు వసూలు చేస్తూ రైలు. ఇంకా చూడరు, ఇక గురువారం నుంచి కొత్త కనెక్షన్ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. తీసుకునే కరెంటు కనెక్షన్ సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంటు లైన్కు కిలోమీటర్ లోపు అపార్ట్మెంట్ లేదా నివాస సముదాయం ఉన్నట్లయితే కరెంటు సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అపార్ట్మెంట్ విద్యుత్ వినియోగం 25 కిలోవాట్ల లోడ్ దాటితే ప్రతి కిలోవాట్కి 10,000 రూపాయల చొప్పున 25 కిలోవాట్లకు 2.5 లక్షలు చెల్లిస్తే చాలు. అపార్ట్మెంట్కి అవసరమైన లైన్లు వేయడం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత డిస్కందే. అయితే నివాస సముదాయం కరెంటు లైన్కు కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉందనుకో, ఇగో ఆ కనెక్షన్ ఇచ్చేందుకు
ఏదో అవకాశం వచ్చిందట. నిజంగా ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది, అందుకోసానికే ఇది కంపల్సరిగా ఈ చెప్తున్న వార్త. ఇక అవసరమైన లైన్లు, ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు, కూలీలు, ఖర్చు తదితర వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తాయి. అయితే విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎస్టిమేషన్ల పేరిట డిస్కంల ఉద్యోగులు, అధికారులు దందాలు చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇకపై ఎస్టిమేషన్ల దందాకు తెరపడే అవకాశం ఉంది. పూర్తిగా దందా, దారుణమైనటువంటి దందా. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం కల్పిస్తూ లైసెన్సీ డ్యూటీ ఫర్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ రిక్వెస్ట్ 2వ సవరణ రెగ్యులేషన్ 2026 తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసింది. అయితే గురువారం నుంచి ఇది రాష్ట్రంలో అమలు కానుంది. కమిషన్ జారీ చేసిన రెగ్యులేషన్ 1 పై గెజెట్ జారీ కాగా 2 డిస్కంలు ఏవైతే ఉన్నాయో ఇక టీజీ, SPDCL హైదరాబాద్ అమలు చేయనున్నాయి. రైతులకు ప్రయోజనం ఎట్లా జరుగుతుందట అంటే ఇక రైతులు కిలో వాట్కి 1000 రూపాయల చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్ కావాలనుకుంటే ఆ మేరకు ఛార్జీలు చెల్లిస్తే కరెంటు కనెక్షన్ ఇస్తారు. దీంతో అదనపు ఛార్జీలు, విద్యుత్ సిబ్బంది చేతివాటం నుంచి రైతులకు ఉపశమనం లభించనుంది. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం వ్యవసాయ కనెక్షన్కు దరఖాస్తు చేసుకుంటే రైతు పొలంలో ఉన్న మోటార్ నుంచి 3 విద్యుత్ స్తంభాల లోపు ఉంటే కనెక్షన్ ఇస్తున్నారు. 3 స్తంభాలు దాటితే అవుట్ రైట్ కంట్రిబ్యూషన్ కింద రైతు విద్యుత్ సంస్థలకు 45,000 పైగా చెల్లించాల్సి వస్తుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఈ భారం రైతులపై పడదు అంటూ ఇక్కడ చూసిర్రా. ఇగో ఒకవేళ వ్యవసాయ కనెక్షన్ దరఖాస్తు చేసుకుంటే ఆ పొలంలో ఉన్న మోటార్ ఏదైతే ఉంటుందో ఆ మోటార్ నుంచి 3 విద్యుత్ స్తంభాల లోపు ఉంటే కనెక్షన్ ఇస్తున్నారు. అంటే ఆ లెంత్ను బట్టి ఒకవేళ 3 స్తంభాలు దాటితే దాని కింద ఇగో మొత్తానికి అవుట్ రైట్ కంట్రిబ్యూషన్ కిందనట ఇక్కడ విద్యుత్ సంస్థలకు 45,000 పైగా చెల్లించాలట. ఇక్కడ చూడండి, ఇగో ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఛార్జీలు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనము. ఎవడన్నా దొంగ ఇంతకంటే ఎక్కువ అడిగితే మనతో మాట్లాడాల్సిందే. గృహ కేటగిరీలో కిలోవాట్కు 1 కిలోవాట్ పైన 5 కిలోవాట్ల వరకు అంటూ ఇగో 1 కిలోవాట్ వరకు అయితే 500 రూపాయలు, కిలోవాట్ పైన 5 కిలోవాట్ల వరకు అయితేనేమో కేవీ వరకు ఇగో కనీస ఛార్జీ 500, ప్రతి కిలోవాట్కి 600 రూపాయలు యాడ్ అవుతూ ఉంటుంది. 5 కిలోవాట్ల పై నుంచి 20 కిలోవాట్ల దాకా కనీస ఛార్జీ 2,900. అయితే ప్రతి కిలోవాట్కు 1,500, ప్రతి కిలోవాట్కి 20 కిలోవాట్ల కంటే ఎక్కువ ఉంటే ప్రతి కిలోవాట్కి 10,000 రూపాయలు అంటూ ఇక్కడ ఇగో సర్వీస్ లైన్ ఛార్జీల గురించి ఏ కేటగిరీకి ఎంత అనేది. గృహేతర కమర్షియల్ కేటగిరీ ఎట్లుందంటే కిలోవాట్ వరకు అయితే 1,000 రూపాయలు, కిలోవాట్ పైన 5 కిలోవాట్ల దాకా అయితే 1,000 రూపాయలు ప్లస్ ప్రతి కిలోవాట్కు 1,200, 5 కిలోవాట్ల నుంచి 20 కిలోవాట్ల దాకా కనీస ఛార్జీ 5,800. అయితే ప్రతి కిలోవాట్కు మళ్ళీ 2,000 రూపాయలు యాడ్ అవుతుంది. 20 కిలోవాట్లు దాటితే ప్రతి కిలోవాట్కు 10,000 రూపాయలు. ఇగో అట్లే ఎల్టీ ఏది పరిశ్రమల కేటగిరీ ఇది 20 కిలోవాట్ల వరకు అయితే ప్రతి కిలోవాట్కి 4,000, 20 కిలోవాట్ల వరకు అయితే గరిష్ట పరిమితి దాకా ప్రతి కిలోవాట్కు మళ్ళీ 10,000 రూపాయలు. LT4 అయితే టారిఫ్ ఉత్తర్వులు అనుమతించిన గరిష్ట లోడ్ దాకా ప్రతి కిలోవాట్కి 1,000 రూపాయలు. LT5 అయితే వ్యవసాయం, అది కుటీర పరిశ్రమ, ఇది వ్యవసాయం 20 HP లోపు వాడితే కనుక కిలోవాట్కి 1,000 రూపాయలు. టారిఫ్ ఉత్తర్వులు అనుమతించిన రైతుల నుంచి ఓఆర్సీ తీసుకోవద్దు అంటూ LT9 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి కదా, వాటికి 1 కిలోవాట్ వరకు, 1 కిలోవాట్ పైన కిలోవాట్ దాకా 1,000 రూపాయలు, కిలోవాట్ పైన 20 కిలోవాట్ల వరకు కనీస ఛార్జీ 1,000 రూపాయలు, ప్రతి కిలోవాట్కు మళ్ళీ 1,200 యాడ్ అవుతుంది. 20 కిలోవాట్ల పైన టారిఫ్ ఉత్తర్వులు అనుమతించిన గరిష్ట లోడు ప్రతి కిలోవాట్కు 8,000 రూపాయలు అంటూ పూర్తిగా ఇక్కడ వాటి ఛార్జీల ప్రకారం అంటే TGERC రెగ్యులేషన్స్ ప్రకారంగా వచ్చినటువంటి ఛార్జీలు అవి. సో ఇప్పటిదాకా మనము ఎంతైతే నష్టపోయినామో, ఎంతైతే దోపిడీకి గురైనామో, ఎంతైతే దోసుకున్నారో ఆ దొంగలు, ఇక అది తగ్గిపోతుంది, ఆ దందాలన్నీ కూడా బంద్ అయిపోతాయని చెప్పి ఇక్కడ ఈ వార్త.